అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఆ, జగన్ గారి మీద హత్యాయత్నం జరిగిందని చెప్పేసి ప్రచారం మొదలైంది. ఆ, అంటే అందుకే బహుశా ఇందుకే కాబోలు ఆయనకు అంత థ్రెట్ థ్రెట్ ఉండడం వల్లే ఆయన ఇన్ని రోజులు చెట్లు కొట్టేయడం కానీ లేదా పరదాలు కట్టుకుని కానీ తిరుగుతున్నట్టున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఎలక్షన్స్లో అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలో తెలియదు. మరి ఎందుకు పరదాలు తీసేసారో తెలియదు. అనుకోకుండా ఆ, ప్రచారం చేస్తూ ఒక చోట చీకటిగా ఉన్న చోట తక్కువ మంది ఉన్న చోట ఆ, ఒక రాయి పడేలా చేశారు. మరి ఇంతకుముందు తిరిగిన కోడికత్తికి రెండు మూడు అంటే ఒక కోడికత్తికి 9 కుట్లు దాకా పడినట్టున్నాయి. ఇప్పుడు మరి ఎన్ని కుట్లు పడితే తెలియదు. దీని మీద బాగానే ఫోటో షూటింగ్ అంతా నడుస్తున్నట్టుంది ఆ, దీంట్లో హాస్పిటల్లో. ఎలా జరిగింది సార్? ఏం జరిగింది? కాస్త మీరు విశ్లేషణ చెప్పండి సార్. ఎందుకంటే జరిగిన 15 నిమిషాల్లోనే ప్లకార్డులు వచ్చాయి. ఎవరో వీళ్ళ మీద చేశారని చెప్పేసి, జగన్ మీద గారి మీద అత్యాచారం జరిగిందని చెప్పేసి ప్లకార్డులు వెలిసాయి, అన్నీ వెలిసాయి. 15 నిమిషాల్లో ధర్నాలు స్టార్ట్ అయ్యాయి. అంటే ధర్నాలు స్టార్ట్ అవుతుంది కానీ అప్పటికప్పుడు ప్రింటింగ్ ఎలా వచ్చేసింది వీళ్ళకి? కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద. ఒకటి వాస్తవం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద దాడి జరగటం అనేది ఎవరికైనా అభ్యంతరకరమైన అంశం అది. అంటే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రతకే ప్రమాదకర పరిస్థితి తలెత్తుతున్నప్పుడు రాష్ట్రంలో ఉండే సగటు జీవి పరిస్థితి ఏంటి? సామాన్యుడి బతుకున్న భద్రత ఏంటి? ఇవాళ అంతా హై ప్రొఫైల్డ్ సెక్యూరిటీలో ఉండే స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద కూడా దాడి జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా అది భద్రతాపరమైన ఉల్లంఘనగానే పరిగణించాలి. అంటే దాడికి బాధ్యులు ఎవరు, పాల్పడింది ఎవరు, ఏ లక్ష్యంతో వాళ్ళు అటువంటి దాడి చేశారు, ఇవన్నీ తర్వాత సంగతి, అది విచారణలో తేరతెలం. కానీ ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది అనేది వాస్తవం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఎస్పీజీ అని చెప్పని, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పని ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపుగా 400 మంది సిబ్బందితోటి అత్యంత పటిష్టమైన భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి బంధుమిత్రులకి, అలాగే విదేశాల్లో చదువుకుంటున్న వారి కుమార్తెలకు కూడా ఆ భద్రత వర్తిస్తుంది. అంతటి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇవి కాకుండా మిగిలిన పోలీస్ వలయాలు, పహరాలు, బ్యారికేడ్లు, పరదాలు ఇవన్నీ మనం చూస్తా ఉన్నాయి. ఇంతటి కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య భద్రత మీరి స్వయానా ముఖ్యమంత్రి గారికి తగిలే విధంగా రాయి విసరగలిగారు అని అంటే దీనికి బాధ్యులు ఎవరు? మొట్టమొదట అంటే దానికి పాల్పడింది ఎవరు అనేది తర్వాత సంగతి. కానీ ఇంతటి ఉల్లంఘనకి బాధ్యులు ఎవరు? ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకుంటే, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున ఆయన మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కోడికత్తితోటి దాడి జరిగింది అని చెప్పని, ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి బాధ్యత రాహిత్యం, ఆయన పాలనలో ప్రతిపక్ష నాయకుడికి భద్రత లేదు అని చెప్పని ఆ రోజు నానా రచ్చ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే సందర్భంలో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్పని దాన్ని రాజకీయం చేసి నానా రచ్చ చేశారు. మరి వాళ్ళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు కదా, ఆయనకి పటిష్టమైన భద్రత కల్పించే విధంగా డిపార్ట్మెంట్ ని మోటివేట్ చేయడం ఆయనే ఫెయిల్ అయినట్టుగా. ఇక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం, ఇంతటి సంఘటన జరగడానికి ఆస్కారం ఉంది అనేది ఇంటెలిజెన్స్ ఎందుకు ప్రెడిక్ట్ చేయలేకపోయింది? ఈ మధ్యకాలంలో మేమంతా సిద్ధం సభలు జరుగుతూ ఉన్నాయి. ఆ సభలు జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ సభ స్టేజ్ దగ్గర నుంచి ర్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి. ఈవినింగ్ 6 o'clock అయింది, ఈ 6 o'clock అయింది కాబట్టి చీకట పడుతుంది కాబట్టి ర్యాంప్ వాక్ చేయొద్దు అని చెప్పని నన్ను భద్రతా దళాలు కట్టడి చేస్తున్నాయి కాబట్టి నేను ర్యాంప్ మీదకి రాలేకపోతున్నా అని చెప్పని 2-3 సభల్లో ప్రస్తావించారు. అంటే 6 o'clockకే చీకట పడుతుంది కాబట్టి ర్యాంప్ వాక్ చెయ్యొద్దు అని చెప్పని ఆయన కట్టడి చేశారు. మరి నిన్న రాత్రిపూట ఆయన్ని బస్సు పైన నిలబడి ఆయన రోడ్ షోకి అదే భద్రతా దళాలు ఎట్లా అలో చేసినాయి? అంటే అది భద్రతా దళాలు దాన్ని ప్రెడిక్ట్ చేయలేదా ఇటువంటి సంఘటన జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పని? అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు పర్యటన జరుగుతున్న సందర్భంగా అసలు కరెంట్ ఎందుకు పోయింది, చీకటి ఎందుకు ఆవరించింది? ఆవరించిన చీకట్లో కదా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడానికి పరిస్థితి దారితీసింది. ఎవరు బాధ్యులు? అంటే ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్న సందర్భంగా
కరెంటు కోతలు విధించే ధైర్యం చేసిన అధికారి ఎవరు? అతను స్వయంగా ఆ కరెంటు కోతలు విధించాడా? లేదు ఇంకేదైనా పైనుంచి వచ్చిన ఆదేశాలతోటి కరెంటు కోతలు అమలు పరిచారా? అసలు ఒకసారి కరెంటు లేనప్పుడు ముఖ్యమంత్రి గారిని ఓపెన్ టాప్ బస్సు మీద భద్రతా దళాలు ఎలా ఎలో చేసినాయి? వీటికన్నిటికీ ఖచ్చితంగా సమాధానం ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ఇవాళ ఎన్నికలు సమీపించున్నాయి. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగానే ఒక సంఘటన జరగగానే దాని మీద నిజానిజాలు నిర్ధారణ కాకుండానే, విచారణ జరగకుండానే ప్రభుత్వంలో పాలన చేస్తున్న పార్టీ దాన్ని ప్రతిపక్ష నాయకుడికి పులిమేసి రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టేసి పుంకాలుగా అంటే వాళ్ళ నాయకులు మొత్తం కూడా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న పేపర్లో చూసాం మనం. పదునైన ఆయుధంతో దాడి జరిగింది అని చెప్పని సాక్షి పేపర్లో రాయటం జరిగింది. పదునైన వస్తువుతో దాడి చేశారు అని చెప్పని. అంటే ఏ పదునైన వస్తువు? ఆ వస్తువు ఏంటో చూపించారా మీడియాకి? ఏ వస్తువుతో దాడి చేశారు అని చెప్పని, ఏ పదునైన వస్తువుతో దాడి చేశారు? హత్యాయత్నం జరిగింది అని చెప్పని ఇవాళ సాక్షిలో రాయటం జరిగింది. ఎస్, ముఖ్యమంత్రి గారి మీద హత్యాయత్నం జరిగింది అంటున్నారు. ఆ హత్యాయత్నం జరిగిన దానికి మొట్టమొదటిగా ఆయన భద్రతాపరమైన ఉల్లంఘనకు బాధ్యుడిగా ఇంటెలిజెన్స్ చీఫ్ ని ఇమ్మీడియట్ గా సాక్ చేయాలి కదా. ఆ విజయవాడ కమిషనర్, విజయవాడ నగరంలో కదా ఇది జరిగింది. ఆయన్ని ఒక క్షణం కూడా పదవిలో ఉండనివ్వకుండా సాక్ చేయాలి కదా. ఆ విధమైన చర్యల ప్రభుత్వం వైపు నుంచి చొరవ చూపించారా? ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల కదా ఇటువంటి సంఘటన జరిగింది అని చెప్పని ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీతారామరాజు గారిని ఆయన విధుల నుంచి తప్పించే చొరవ ఎందుకు ఇప్పటిదాకా ప్రభుత్వం జరగల? అంటే ప్రభుత్వం రాజకీయ విమర్శలు ఈ టైంలో ప్రభుత్వం చేయొచ్చా, లేకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవచ్చా? ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి రక్షణకి ప్రమాదకరమైన పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు అదే అంశాన్ని ఈసీకి నివేదించి ఈసీ అనుమతితోటే చేయొచ్చు. ఎంతసేపు అనేది? ఎందుకు ఈసీ కంప్లైంట్ చేయకుండా ఎందుకు ప్రతిపక్షాల మీద చేస్తున్నారు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఫాలో అవ్వాల్సిన డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా చీఫ్ సెక్రటరీ, డీజీపీ వీళ్ళిద్దరికి బాధ్యత లేదా? ముఖ్యమంత్రి పర్యటిస్తున్న సందర్భంగా ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళిద్దరికి లేదా? ఇవాళ అక్కడ ఉండే ఒక కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు, చీఫ్ సెక్రటరీ వరకు అందరూ బాధ్యులే. ఇవాళ దీనికి సంఘటనకు సంబంధించి రాజకీయ విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు కుమారుడు లోకేష్ గారికి ఆపాదిస్తూ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. దాన్ని రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే దీన్ని రాజకీయ విమర్శలకి పులిమే ప్రయత్నం చేస్తున్నారో, రాజకీయ రొచ్చులోకి దీన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారో, సహజంగానే ప్రతిపక్షాలు కూడా రాజకీయ విమర్శలకే దిగుతారు. ఎప్పుడైతే మీరు దీన్ని రాజకీయం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తారో, దాన్ని ఓట్ల రూపంగా మలుచుకోవాలనే ప్రయత్నం చేస్తారో, అప్పుడు రంధ్రాన్వేషణ ప్రతిపక్షాల వైపు నుంచి కూడా జరగటం ఖాయం. ఎస్, మీరు ఇప్పుడు సమాధానం చెప్పండి. మొట్టమొదటిగా ఎందుకు 6 గంటలు దాటిన తర్వాత ర్యాంప్ వాక్ చేయను అన్న ముఖ్యమంత్రి గారు కరెంటు పోయిన తర్వాత బస్సు పైన నిలబడి రోడ్ షో చేశారు? అంటే ఇటువంటి సంఘటన జరుగుతుందని ముందుగానే ఊహించి చేశారా? అంటే వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఆ రాజకీయ విమర్శల కోణంలో నేను కూడా ప్రస్తావిస్తా ఉన్నా. ఎందుకు ముఖ్యమంత్రి గారు భద్రతాపరమైన హెచ్చరికలు ర్యాంప్ వాక్ విషయంలో పాటించిన ఆయన ఇక్కడ భద్రతా దళాలు హెచ్చరికలు చేయలేదా? లేదు, చేసిన ముఖ్యమంత్రి గారు పాటించలేదా? అదే సందర్భంలో కరెంటు పోయి ఉన్నప్పుడు ఎలర్ట్ గా ఉండాల్సిన భద్రతా దళాలు ఎందుకని ముఖ్యమంత్రి గారు నిలబడి వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు? ఆయనకి రక్షణ కవచం లాగా ఆ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ తోటి ఆయనకి షీల్డ్ చేయాలి కదా, ప్రొటెక్ట్ చేయాలి కదా. ఆ ప్రయత్నం చేయకుండా అదే ప్రయత్నం కనుక వాళ్ళు ముందే చేస్తున్నట్టయితే ఆ రాళ్లు ఆయన వరకు వచ్చి తాకడానికి ఆస్కారం ఉండుండేది కాదు కదా. 100% అన్ని ఉల్లంఘనలు ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా భద్రతాపరమైన ఉల్లంఘనలు సహజంగానే జరిగినాయా, జరిగినట్టుగా చిత్రీకరణ జరుగుతుందా? అంటే ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామానా, నిజంగా దాడి జరిగిందా? దీన్ని నిర్ధారణ ఎవరు చేయాలి? గతంలోనే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున ఆ రోజు నేను ఆంధ్రప్రదేశ్ పోలీసుల పట్ల నాకు నమ్మకం లేదు, కేంద్ర విచారణ సంస్థతో జరగాలని చెప్పని డిమాండ్ చేశారు. ఇవాళ దీన్ని ఒక ఎన్నికల ఎజెండాగా మలుస్తున్న సందర్భంగా ప్రతిపక్షాలు మాత్రం ఇంతటి ఉల్లంఘనకు పాల్పడిన, ఇన్ని తప్పొప్పులు కళ ముందు కనిపిస్తున్న సందర్భంగా అదే ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి విచారణకు ఎందుకు అంగీకరిస్తాయి? ఖచ్చితంగా ఈ అంశం మీద సిబిఐ విచారణ జరగాలి. 100% అసలు ఇంత భద్రతా ఉల్లంఘనలు ముఖ్యమంత్రి గారే పాల్పడ్డారా? భద్రతా దళాలు పాల్పడ్డాయా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూరా? కరెంటు తీసింది ఎవరు? ఈ వీటన్నిటి మీద 100% సిబిఐ ఎంక్వైరీ జరగాలి.
సిబిఐ ఎంక్వైరీకి ఈ ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్ గా ఆర్డర్ చేయాలి. సిబిఐ అసలు సిసలు నిజాలు నిగ్గు తేల్చాలి. అసలు సిసలు దోషులు ఎవరో నిగ్గు తేల్చాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా దాడి చేసుంటే ఆ చేసిన వ్యక్తులు ఎవరో చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేయాలి. లేదు ఇది ఎన్నికల్లో ఒక అంశంగా మలుచుకోవటం కోసం సృష్టించబడ్డ డ్రామా అయితే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే ఆ పార్టీయా, ఆ నాయకులా, ఆ పోలీస్ డిపార్ట్మెంటా ఎవరో బాధ్యులు వాళ్ళని కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇటువంటి తాత్కాలిక ఉద్రిక్తతలతోటి ప్రజల ఎమోషన్స్ ని ఫ్లేరప్ చేయడం అనేది 100% ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అని వైలేషనే. అంటే లేని ఎమోషన్స్ ను సృష్టించడం, ఎమోషనల్ గా ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేసుకునే ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ ను ఉల్లంఘించడమే. ఈ అంశంలో ఎలక్షన్ కమిషన్ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క చూస్తా ఉన్నాం మనం, జగన్మోహన్ రెడ్డి గారికి సవాళ్లు చుట్టుముడతా ఉన్నాయి. ఒక పక్క ఆయన సొంత జిల్లాలో, ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో, ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ చెల్లెళ్ళిద్దరూ సృష్టిస్తున్న హంగామా, వాళ్ళు చేస్తున్న ప్రచారం, వాళ్ళకి తన సొంత ప్రాంతం నుంచి చెల్లెలకు దక్కుతున్న మద్దతు, వాళ్ళు చెప్తున్న ప్రసంగాన్ని ప్రజలు ఆలకిస్తున్న తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందన 100% వైసీపీ పార్టీ పునాదులని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచే పెకలించబడుతున్నట్టుగా పరిస్థితులు అర్థమవుతా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నిటి నుంచి దారి మళ్లించడం కోసం తీసుకొచ్చిన ఒక ఎన్నికల స్టంటా, లేదు నిజమైన సంఘటన, ఇది ఖచ్చితంగా నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది. అది నిర్ధారణ చేయాలి అని అంటే సిబిఐ ఎంక్వైరీ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల పట్ల ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి కనీస మాత్రపు నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఇదే అధికారులందరూ ఇంతటి ఉల్లంఘనకి, భద్రతాపరమైన ఉల్లంఘనకు బాధ్యులై ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్లే విచారణ చేసుకోవడం ఎట్లా సాధ్యం? అది అసలు సిసలు బాధ్యత రాహిత్యపు ప్రవర్తనకు కారకులైన అధికారులు ఎవరో, ఆ కారకులైన నాయకులు ఎవరో, లేదు ఇటువంటి కుట్రకు పాల్పడి ముఖ్యమంత్రి గారి భద్రతకే ప్రమాదం తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరో 100% తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద రాళ్లదాడి జరిగింది. ముందే ఇటువంటి సంఘటనలు జరగకుండా మేల్కొని ఉన్నట్టయితే నందిగామ పర్యటన సందర్భంగా Z+ కేటగిరీ రక్షణలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగిన రోజే, ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగిన రోజే, అంగళ్ళు దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగిన రోజే ప్రభుత్వం మేల్కొని ఉన్నట్టయితే, అమరావతి పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగిన రోజు దాని భావ ప్రకటన స్వేచ్ఛతోటి ఆ రోజు డీజీపీ పోల్చకుండా ఉండున్నట్టయితే ఎవరి మీద దాడి జరిగినా మేము కఠినంగానే వ్యవహరిస్తామనే వైఖరి పోలీస్ డిపార్ట్మెంట్ పారదర్శకంగా పాటించున్నట్టయితే, ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ చిత్తశుద్ధితో వ్యవహరించున్నట్టయితే ఇవాళ ఇటువంటి సంఘటనకు పాల్పడే సాహసం ఇంకొకరు చేసేవారు కాదు. రాష్ట్రంలో ఏ నాయకుడైనా స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు ఉండాలి తప్ప భద్రత మధ్య బిక్కుబిక్కుమనుకుంటా ప్రజల దగ్గరికి వెళ్ళి పర్యటించాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావడం అంటేనే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే భంగం. ఖచ్చితంగా పాలకులుగా ఉండే నాయకులకి వాళ్ళ ప్రాణాలకే భద్రత లేని పరిస్థితులు ఉంటే వీళ్ళు సామాన్యులకు ఏ విధమైన భద్రత ఇవ్వగలుగుతారు? ఏ విధంగా వీళ్ళని నమ్మి ప్రజలు మా జీవితాలు భద్రంగా ఉన్నాయని ఒక స్వేచ్ఛగా వాళ్ళు నిద్రపోగలుగుతారు? ఖచ్చితంగా ఈ అంశం పట్ల లోతైన విచారణ జరగాలి. అసలు సిసలు దోషులు ఎవరో నిర్ధారణ జరగాలి. అటువంటి దోషిత్వానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైనా సరే కఠిన శిక్షలకు గురి కావాల్సిన అవసరం ఉంది.